మొన్న అంటే ఈ నెల 25వ తేదీన గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో స్వర్గీయ ముద్దగడ పద్మనాభం గారి సంతాప సభ కాపు జేఏసీ నాయకత్వంలో నిర్వహించబడింది. ఈ సభలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన ఇంకా ఇతర రాజకీయ పక్షాలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా పాల్గొన్నారు. వారితో పాటు అదే వేదిక మీద నేను కూడా పక్కన కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. దీన్ని మీడియా ఒక ఆసక్తికరమైన సంఘటనగా చూపించింది. అలా చూపించడం చాలా సహజమైనటువంటి అంశం. ఎందుకంటే రెండు ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఒకే వేదికపై కనిపిస్తే ఏం మాట్లాడుకుంటున్నారు అనే ఆసక్తి ఉండటం సహజం. మేము ఈ ప్రభుత్వాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రేమీ చేయలేదు. కేవలం కుశల ప్రశ్నలు మాత్రమే వేసుకున్నాం. అయితే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బోండా ఉమా గారు మాతో వేదిక పంచుకున్నాడని అది తప్పని భావించి టెలికాన్ఫరెన్స్లో హెచ్చరించినట్లు. బోండా ఉమా అంబటి వేదిక పంచుకోవడంపై చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికలు పంచుకోవద్దని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని ప్రస్తావించారు చంద్రబాబు. ఉమా అంబటి రాంబాబు ఒకే వేదిక పంచుకోవడంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లో వేదికలు పంచుకోవద్దని టీడీపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ ఛానల్లోనూ పత్రికల్లోనూ వార్తలు రావడం నాకు మాత్రమే కాదు, అందరికీ కూడా ఆశ్చర్యం అనిపించింది. ముద్దగడ పద్మనాభం గారి సంతాప సభ రాజకీయ సభ కాదు, అది ఒక కాపు నాయకుడికి నివాళులర్పించే వేదిక. ఇలాంటి సందర్భంలో వేరువేరు రాజకీయ పార్టీలకు చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు కలవడం చాలా సహజమైనటువంటి విషయం. ఇక్కడ ఏ పార్టీ ఎజెండా లేదు, ఏ రాజకీయ పార్టీ ప్రచారము లేదు. ఒక దివంగత మహానేతకు గౌరవం తెలిపే భావోద్వేగం మాత్రమే ఉంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిని, బోండా ఉమామహేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సిన అంశం ఏమిటంటే మేమిద్దరం ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులం. ముద్దగడ పద్మనాభం గారి పట్ల గౌరవంతో యాదృచ్ఛికంగా ఒక వేదికపై కలిశాం. ఇందులో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పును వెదకటం, ఆయన రాజకీయ దృక్పథాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయం ఇక్కడ అడగదలుచుకున్నాను. చెరుకూరి రామోజీరావు గారు ఎవరైనా ఈ సమాజానికి ఏమి సేవ చేశాడు? పార్లమెంటు సభ్యుడా? లేదు రాష్ట్ర మంత్రిగా పనిచేశాడా? కనీసం ఎమ్మెల్యేగా అయినా పనిచేశాడా? ఏమీ కాదు, కేవలం ఒక వ్యాపారస్తుడు. లక్షల కోట్లు చట్టాలకు వ్యతిరేకంగా సంపాదించాడని ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మీద అనేక ఆర్థిక నేరాలు మోపబడ్డాయి. అవి న్యాయస్థానాల్లో విచారణలో కూడా ఉన్నాయి. ఆయన మరణించాడు. దురదృష్టం. ఎవరైనా సంతాపం చెబుతాం, తప్పులేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం 12 కోట్ల ప్రజాధనాన్ని ఉపయోగించి రామోజీరావు గారు సంతాప సభ నిర్వహించారు. ఎందుకు నిర్వహించారు? మీ కుల గురువనే కదా. ముద్దగడ పద్మనాభం గారు మా కుల గురువు. రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు, శాసనసభ్యుడిగా పనిచేశాడు. సమాజం కోసం, తన పుట్టిన కులం కోసం పోరాడిన యోధుడు. ఆయన మరణించాడు. ఈ ప్రభుత్వాన్ని మేమేమీ సహాయం అడగలేదే. చివరికి ప్రభుత్వం ఇస్తానన్న లాంఛనాలను కూడా ఆ కుటుంబం తిరస్కరించింది. అలాంటి గొప్ప నాయకుడి సంతాప సభ చూసి ఓర్వలేకపోతున్నారే. ఎందుకు ఇంత నీచ స్థితికి దిగజారిపోతున్నారు? ఒకే సామాజిక వర్గానికి చెందిన మా కులస్తులు కూడా మీ పార్టీలో ఉంటే కలవకూడదని హుకుములు జారీ చేస్తున్నారే. ఎంతకు దిగజారిపోయారు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారికి మరొక ప్రశ్న. ఎన్టీ రామారావు గారి మనవడు తారకరత్న మరణించిన విషాద సంఘటనలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి గారితో పక్కన కూర్చొని మాట్లాడారే, గుర్తుందా? మీరు చేస్తే ఒప్పు, వేరే వాళ్ళు చేస్తే తప్పు. ఇదేనా మీ రాజకీయం? రాజకీయాలు వేరు, సమాజం వేరు. రాజకీయ ప్రత్యర్థులమని ఒకరినొకరు పెళ్లిల్లో కూడా కలవకూడదా? సంతాప సభల్లో కలిసి పాల్గొనకూడదా? ఇదేనా ప్రజాస్వామ్యం? రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, వేరు పార్టీల్లో ఉండవచ్చు, కానీ వాటి పేరుతో సామాజిక బంధాలను చీల్చే స్థాయికి వెళ్ళడం సమంజసం అంటారా? ఒక సంతాప సభలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఒకే వేదికను పంచుకున్నారనే కారణంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని వివాదంగా మార్చటం ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు? ఇది ప్రజల మధ్యన వైరుధ్యాన్ని పెంచడం కాదా?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థులు శాసనసభలో వాదించుకుంటారు, ఎన్నికల్లో పోటీ పడతారు, ప్రజా సమస్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. కానీ ఒక విషాద సందర్భంలో పరస్పరం కలుసుకోవడం, ఆ విషాదాన్ని పంచుకోవడం ప్రజాస్వామ్య పరిపక్వతకు నిదర్శనం. దానికి కూడా తప్పుగా చూసే రాజకీయ సంస్కృతి రాష్ట్రానికి అవసరమా? చంద్రబాబు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ రాజకీయ నాయకుడు. అలాంటి అనుభవం ఉన్న నాయకుడి నుంచి సమాజాన్ని కలిపే మాటలు వస్తాయని ఎవరైనా ఆశిస్తారు. కానీ ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 నాయకులు వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ ముద్దగడ పద్మనాభం గారి వంటి నాయకుడి సంతాప సభలో ఒకే వేదిక పంచుకోవడాన్ని తప్పుపట్టడం సరైన రాజకీయ సంస్కృతిగా భావించాలా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. చివరిగా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మా రాజకీయ పోరాటం రాజకీయ అంశాలపైనే ఉంటుంది, సామాజిక ఐక్యతకు వ్యతిరేకంగా కాదు. సమాజానికి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించే వేదికలపై పార్టీలు వేరైనా కలిసి నిలబడడం తప్పు కాదని నా అభిప్రాయం. రాజకీయ విభేదాలు ఉండవచ్చు, కానీ మనుషుల మధ్య గోడలు కట్టే రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావు. అలాంటి రాజకీయాలు ప్రజలు అంగీకరించరు. మరి ముఖ్యంగా కాపు సమాజం అంగీకరించదని నేను విశ్వసిస్తున్నాను. మొన్న అంటే ఈ నెల 25వ తేదీన గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో స్వర్గీయ ముద్దగడ పద్మనాభం గారి సంతాప సభ కాపు జేఏసీ నాయకత్వంలో నిర్వహించబడింది. ఈ సభలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన ఇంకా ఇతర రాజకీయ పక్షాలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా పాల్గొన్నారు. వారితో పాటు అదే వేదిక మీద నేను కూడా పక్కన కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. దీన్ని మీడియా ఒక ఆసక్తికరమైన సంఘటనగా చూపించింది. అలా చూపించడం చాలా సహజమైనటువంటి అంశం. ఎందుకంటే 2 ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఒకే వేదికపై కనిపిస్తే ఏం మాట్లాడుకుంటున్నారు అనే ఆసక్తి ఉండటం సహజం. మేము ఈ ప్రభుత్వాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రేమీ చేయలేదు, కేవలం కుశల ప్రశ్నలు మాత్రమే వేసుకున్నాం. అయితే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బోండా ఉమా గారు మాతో వేదిక పంచుకున్నాడని అది తప్పని భావించి టెలికాన్ఫరెన్స్లో హెచ్చరించినట్లు. బోండా ఉమా, అంబటి వేదిక పంచుకోవడంపై చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికలు పంచుకోవద్దని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని ప్రస్తావించారు చంద్రబాబు. ఉమా, అంబటి రాంబాబు ఒకే వేదిక పంచుకోవడంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లో వేదికలు పంచుకోవద్దని టీడీపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ ఛానల్లోనూ పత్రికల్లోనూ వార్తలు రావడం నాకు మాత్రమే కాదు, అందరికీ కూడా ఆశ్చర్యం అనిపించింది. ముద్దగడ పద్మనాభం గారి సంతాప సభ రాజకీయ సభ కాదు, అది ఒక కాపు నాయకుడికి నివాళులర్పించే వేదిక. ఇలాంటి సందర్భంలో వేరువేరు రాజకీయ పార్టీలకు చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు కలవడం చాలా సహజమైనటువంటి విషయం. ఇక్కడ ఏ పార్టీ ఎజెండా లేదు, ఏ రాజకీయ పార్టీ ప్రచారము లేదు. ఒక దివంగత మహానేతకు గౌరవం తెలిపే భావోద్వేగం మాత్రమే ఉంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిని, బోండా ఉమామహేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సిన అంశం ఏమిటంటే మేమిద్దరం ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులం. ముద్దగడ పద్మనాభం గారి పట్ల గౌరవంతో యాదృచ్ఛికంగా ఒక వేదికపై కలిశాం. ఇందులో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పును వెదకటం, ఆయన రాజకీయ దృక్పథాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయం ఇక్కడ అడగదలుచుకున్నాను. చెరుకూరి రామోజీరావు గారు ఎవరైనా ఈ సమాజానికి ఏమి సేవ చేశాడు? పార్లమెంటు సభ్యుడా? లేదు రాష్ట్ర మంత్రిగా పనిచేశాడా? కనీసం ఎమ్మెల్యేగా అయినా పనిచేశాడా? ఏమీ కాదు, కేవలం ఒక వ్యాపారస్తుడు. లక్షల కోట్లు చట్టాలకు వ్యతిరేకంగా సంపాదించాడని ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మీద అనేక ఆర్థిక నేరాలు మోపబడ్డాయి. అవి న్యాయస్థానాల్లో విచారణలో కూడా ఉన్నాయి. ఆయన మరణించాడు. దురదృష్టం. ఎవరైనా సంతాపం చెబుతాం, తప్పులేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం 12 కోట్ల ప్రజాధనాన్ని ఉపయోగించి రామోజీరావు గారు సంతాప సభ నిర్వహించారు. ఎందుకు నిర్వహించారు? మీ కుల గురువనే కదా. ముద్దగడ పద్మనాభం గారు మా కుల గురువు. రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు, శాసనసభ్యుడిగా పనిచేశాడు,
సమాజం కోసం, తన పుట్టిన కులం కోసం పోరాడిన యోధుడు ఆయన మరణించాడు. ఈ ప్రభుత్వాన్ని మేమేమీ సహాయం అడగలేదే. చివరికి ప్రభుత్వం ఇస్తానన్న లాంఛనాలను కూడా ఆ కుటుంబం తిరస్కరించింది. అలాంటి గొప్ప నాయకుడి సంతాప సభ చూసి ఓర్వలేకపోతున్నారే. ఎందుకు ఇంత నీచ స్థితికి దిగజారిపోతున్నారు? ఒకే సామాజిక వర్గానికి చెందిన మా కులస్తులు కూడా మీ పార్టీలో ఉంటే కలవకూడదని హుకుములు జారీ చేస్తున్నారే. ఎంతకు దిగజారిపోయారు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారికి మరొక ప్రశ్న. ఎన్టీ రామారావు గారి మనవడు తారకరత్న మరణించిన విషాద సంఘటనలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి గారితో పక్కన కూర్చొని మాట్లాడారే, గుర్తుందా? మీరు చేస్తే ఒప్పు, వేరే వాళ్ళు చేస్తే తప్పు. ఇదేనా మీ రాజకీయం? రాజకీయాలు వేరు, సమాజం వేరు. రాజకీయ ప్రత్యర్థులమని ఒకరినొకరు పెళ్లిల్లో కూడా కలవకూడదా? సంతాప సభల్లో కలిసి పాల్గొనకూడదా? ఇదేనా ప్రజాస్వామ్యం? రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, వేరు పార్టీల్లో ఉండవచ్చు, కానీ వాటి పేరుతో సామాజిక బంధాలను చీల్చే స్థాయికి వెళ్ళడం సమంజసం అంటారా? ఒక సంతాప సభలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఒకే వేదికను పంచుకున్నారనే కారణంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని వివాదంగా మార్చటం ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు? ఇది ప్రజల మధ్యన వైరుధ్యాన్ని పెంచడం కాదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థులు శాసనసభలో వాదించుకుంటారు, ఎన్నికల్లో పోటీ పడతారు, ప్రజా సమస్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. కానీ ఒక విషాద సందర్భంలో పరస్పరం కలుసుకోవడం, ఆ విషాదాన్ని పంచుకోవడం ప్రజాస్వామ్య పరిపక్వతకు నిదర్శనం. దానికి కూడా తప్పుగా చూసే రాజకీయ సంస్కృతి రాష్ట్రానికి అవసరమా? చంద్రబాబు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ రాజకీయ నాయకుడు. అలాంటి అనుభవం ఉన్న నాయకుడి నుంచి సమాజాన్ని కలిపే మాటలు వస్తాయని ఎవరైనా ఆశిస్తారు. కానీ ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 నాయకులు వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ ముద్దగడ పద్మనాభం గారి వంటి నాయకుడి సంతాప సభలో ఒకే వేదిక పంచుకోవడాన్ని తప్పుపట్టడం సరైన రాజకీయ సంస్కృతిగా భావించాలా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. చివరిగా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మా రాజకీయ పోరాటం రాజకీయ అంశాలపైనే ఉంటుంది, సామాజిక ఐక్యతకు వ్యతిరేకంగా కాదు. సమాజానికి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించే వేదికలపై పార్టీలు వేరైనా కలిసి నిలబడడం తప్పు కాదని నా అభిప్రాయం. రాజకీయ విభేదాలు ఉండవచ్చు, కానీ మనుషుల మధ్య గోడలు కట్టే రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావు. అలాంటి రాజకీయాలు ప్రజలు అంగీకరించరు. మరి ముఖ్యంగా కాపు సమాజం అంగీకరించదని నేను విశ్వసిస్తున్నాను.